భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందంలో 6వ స్కందాన్ని 76 భాగాలుగా చెప్పుకున్నాం. 77వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమాం ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. లోకంలో నరజన్మ అనేది చాలా దుర్లభం సుమా, ఇది చదువుకున్నాం. ఆ విధంగా కైలాస పర్వత ప్రాంతంలో చిత్రకేతుడనే రాజు యథేచ్ఛగా విహరిస్తూ ఉండగా ఒకప్పుడు సూర్యులాగా, శివుడులాగా, మంచులాగా, అమృతంలాగా ఆ కైలాసం శోభిస్తూ ఉంది. పార్వతీ పరమేశ్వరులను దర్శించడానికి వచ్చిన భక్తుల శ్రమను తొలగిస్తుంది. దేవతలకు వికాసాన్ని సమకూరుస్తూ ఉన్నది. మహాశివుని పాదపద్మ స్పర్శ చేత పునీతమైంది. విశ్వవిఖ్యాతి కన్నది. లోకాల్ని పవిత్రీకరిస్తున్నది అయిన కైలాస పర్వతాన్ని ఈ విద్యాధరుడు మహారాజు, ఎవరైనా చిత్రకేతోపాఖ్యానం చెప్పుకున్నాం దాదాపు 5-6 రోజుల నుంచి. ఆయన దర్శించాడు ఆ పర్వతాన్ని. పరీక్ష నరేంద్ర సుఖయోగి చెప్తున్నాడు, ఆ వెండి కొండపైన దేవేంద్ర బ్రహ్మాది దేవతలు సేవిస్తూ ఉండగా పార్వతీ సమేతుడై కొలువు తీరి ఉన్న పరమేశ్వరుణ్ణి చిత్రకేతుడు చూశాడు. ఒక పక్క భగవంతుని యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేక వాదించుకుంటున్న వేదనాదాలు అక్కడ వినిపిస్తున్నాయి. ఒక పక్క పరమశివుని దాక్షిణ్య వీక్షణం కోసం నిరీక్షిస్తూ ఉన్న బ్రహ్మాది దేవతలు, సనక సనందనాది దేవర్షులు స్తోత్రాలు చేస్తున్న శబ్దాలు మరొక వైపు. ఆ తర్వాత మరొక వైపు సదాశివుని యొక్క సల్లాపాలని చెప్పుకుంటున్న ప్రమథ గణాలు, వాళ్ళ యొక్క ఆనందంతో వాళ్ళు వేస్తున్న కేకలు. ఇంకో పక్క ఢమరుకం, మృదంగం మొదలైన వాద్యాల ఢమఢమ ధ్వనులు. ఇంకోవైపు భృంగి చేస్తున్న నాట్యం. మరొక పక్క చక్కగా వింజామరలు వీస్తున్న సప్తమాతృకుల మణికంకణ నిక్వాణాలు. ఇదా ఉంది అక్కడ సీన్ అంతా కూడా. అది చూశాడు చిత్రకేతు. పరమేశ్వరుడి నిండు కొలువు వెన్నెల కన్నుల పండుగగా ఉన్నది. ఆ సభలో బ్రహ్మాది దేవతా సమూహం ప్రవేశించి సేవిస్తూ ఉండగా తొడ మీద కూర్చున్న పార్వతీదేవిని ఆదరంతో ఆలింగనం చేసుకుని నిండు కొలువు ఉన్న పరమేశ్వరుణ్ణి పరికించి చిత్రకేతుడు పక్కపక్క నవ్వి జగన్మాత భవాని వినేటట్లుగా అన్నాడు, అయ్యో ఇదేమిటి? సకల లోక జనకుడు, సర్వధర్మ స్వరూపుడు తానేన పరమేశ్వరుడు జటలను ధరించి మహాతపస్సంపన్నులు, సాటిరాని తపస్సు చేసిన యోగి పుంగవులు, బ్రహ్మవేత్తలు పరివేష్టించి సేవిస్తున్న ఈ మహాసభలో మామూలు మానవుడులాగా ప్రేమ వివశుడై సిగ్గు లేకుండా భార్యను కౌగిలించుకుని కూర్చున్నాడు. పామరుడు సైతం ఏకాంతంగా కాంతలతో విహరిస్తాడు, ఇలా బహిరంగంగా విహరించడు. పామరుడు కూడా ఇంత పచ్చి శృంగారమా? ఇంతమంది యోగి పుంగవుల మధ్య కౌగిలించుకుంటాడా పార్వతిని? ఇదెక్కడ చోద్యం అని ఆశ్చర్యపడుతూ అన్నాడు. వాడు పరికాడు, పెద్దగా అన్నాడు, దేవి చోద్యం అయ్యా. ఈ పరిహాస వచనాల్ని విని శివుడు ఒక చిరునవ్వు నవ్వాడు. వాడిని ఏమనలా. వాడి ధైర్యానికి సభలోని వారంతా మౌనంగా ఉండిపోయారు. పూర్వజన్మలో తాను చేసిన కర్మల ప్రభావం వల్లనో జితేంద్రియుడునన్న అహంకారం వల్లనో జగజ్జనకుడైన పరమేశ్వరుని పరిహసిస్తున్న చిత్రకేతుణ్ణి చూచి పార్వతీదేవి అన్నది, మా వంటి వారిని, సిగ్గుమాలిన వారిని, మతిమాలిన వారిని ఆక్షేపించడానికి ఆజ్ఞాపించడానికి తెగించిన మొనగాడావిడు
వీడేమన్నా జగన్నియంత? భృగు మహర్షి, నారద మహర్షి, కపిల మహర్షి ఇటువంటి వేత్తలు యోగ విద్యా విశారదలు సైతం త్రిగుణాతీతుడైన త్రినేత్రుణ్ణి ఎప్పుడు పరిహసించే ఎరగరే. వాళ్ళకి ఎవరికి? ఆ యోగు పుంగవులకి, నారద మహర్షి, భృగు మహర్షి, కపిల మహర్షి లాంటి యోగు పుంగవులకి వాళ్ళకి తెలియవా ఉచితానుచితాలు? వీడు మాట్లాడాలా ఇక్కడ అన్నదమ్మగారు. మిగతా భాగం రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. चेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ. पांचभौतिक तत्वमुलने